ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాట పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆమేన్. దేవుని దినపు రాకడ కొరకు మనము నిజంగా ఆశతో అపేక్షించుచున్నామా? పరిశీలన చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు గురించి విన్నప్పుడు హేరోదు రాజుతో పాటు యెరూషలేములో ఉన్న వారందరూ కూడా కలవరపడ్డారు అని లేఖనంలో మనం చూస్తున్నాం. హేరోదు రాజు తన ఇన్సెక్యూరిటీతో కలవరపడడం అది కామన్. అయితే యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎందుకు కలవరపడి ఉంటారు? వాళ్ళు రక్షకుని ఎదుర్కొంటకు రెడీగా లేరా? లేకపోతే హేరోదు రాజు యొక్క పరిపాలనకి వాళ్ళు అలవాటు పడిపోయి ఉండడం వల్ల అవ్వచ్చు. అయితే ఈ దినములలో కూడా క్రైస్తవులలోనే చాలామంది దేవుని రాకడ గురించి విన్నప్పుడు ఈ కలవరపాటు అనేది చూస్తాం. చాలా క్రిస్టియన్ వీడియోస్ కూడా మనం చూసాం కదా, పలానా చోట ఈ సూచన కనిపించింది, రాకడ సమీపంగా ఉందా. ఇది ఒక విధంగా ఇతరుల్ని హెచ్చరించే విధంగా అయితే పర్వాలేదు, అంటే వాళ్ళని సిద్ధపరిచే విధంగా అయితే పర్వాలేదు. కానీ కలవరపాటు గురి చేస్తుందంటే ఎక్కడో మనుషులు ఇంకా సిద్ధంగా లేరని, దేవుణ్ణి ఎదుర్కొంటకు సిద్ధంగా లేకపోవడం వల్ల అవ్వచ్చు, లేదా ఈ లోక పరిపాలనకి అలవాటు పడిపోయి ఈ యొక్క లోకంని విడిచిపెట్టలేని స్థితి వలన కూడా అవ్వచ్చు. ఇది మన దేవుణ్ణి ప్రేమించే తండ్రిగా, ప్రాణ స్నేహితునిగా, మంచి కాపరిగా, మన ఎడల క్షేమకరమైన ఉద్దేశములు కలిగి ఉన్న దేవునిగా ఎరిగి ఉన్నప్పుడు ఈ కలవరము ఉండదు. కానీ ఆయనతో సహవాసం చేయాలని మనం ఆశతో అపేక్షిస్తాం. అప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తాం. కాబట్టి ఆయన యొక్క ప్రేమ ఎత్తు, వెడల్పు, పొడవు, లోతు ఎంతో గ్రహించుట ఎంతో ముఖ్యం. అటు విధంగా దేవునితో సహవాసం చేస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకుని పక్షిరాజు వలె రెక్కలు చాపి మనం పైకి ఎగురుదుముగాక. అలాగే ఆయన యందున్న ప్రేమను బట్టి పరిశుద్ధ ప్రవర్తన గలవారమై ఆయన రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఇతరుల్ని సిద్ధపరిచి ఆశతో అపేక్షిస్తూ మనమందరము కూడా ఆయన ఎదుర్కొందుముగాక. ఆమేన్. అటు విధమైన కృపతో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.